హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనము ఐవీఎఫ్ తర్వాత మేడం మేము ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లో నుంచి అనేసి. సో ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ తర్వాత 2 వీక్స్ తర్వాత మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ 2 వీక్స్లో ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం చాలా అవసరం. ఎందుకంటే ఈ మెడికేషన్ ఇంక్లూడ్ అయ్యేది ఏంటంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్. ఏదైతే బేబీకి అవసరం ఉండదో, ఏదైతే బేబీ అప్పుడే తయారు చేసుకోలేదో మనం ఎక్స్టర్నల్గా ఇస్తున్నాం అనమాట. సో ఆ ప్రాపర్ మెడికేషన్ విత్ ప్రాపర్ అడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నాట్ జస్ట్ వాటర్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్, జ్యూస్, కోకోనట్ వాటర్ ఇట్లా అన్నీ తీసుకోవాలి. అండ్ ఎక్సెసివ్ స్ట్రెయినింగ్ అనేది చేయకూడదు. నార్మల్ కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు ఇంట్లో. బట్ ఎక్సెసివ్ లిఫ్టింగ్ ఆఫ్ హెవీ ఆబ్జెక్ట్స్, సడన్ జర్కీ మూమెంట్స్, అవుట్ సైడ్ డిస్టెంట్ ట్రావెల్, మ్యారేజెస్ ఇవన్నీ చేసుకోకూడదు. సో దాట్ మనకి రెస్ట్ అనేది ఇవ్వలేం మనం బాడీకి. సో చిన్న ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. అవాయిడ్ డూయింగ్ డిస్టెంట్ ట్రావెల్స్, అవాయిడ్ డూయింగ్ హెవీ ఆబ్జెక్ట్ లిఫ్టింగ్ అండ్ అవాయిడ్ డూయింగ్ లాంగ్ స్టాండింగ్ వర్క్స్. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా అవసరం. ఇంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.